బ్యూటిఫుల్ ప్లేస్. ఇదైతే లేపాక్షి దగ్గర నుండి రూట్ అయితే నేను చూపిస్తాను. ఆ రూట్ ద్వారా వస్తే మనం ఈ క్వారీ దగ్గరికి అయితే వస్తామన్నమాట. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ గైస్, వెల్కమ్ టు భార్గవ్ లాక్స్. టుడే మనము ఒక అడ్వెంచర్ అండ్ హిడెన్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను మీకు. అది మనకు లేపాక్షి అండ్ చిలమత్తూరు మధ్యలో అయితే ఉంటుందన్నమాట. నేను మీకు రోడ్ చూపిస్తాను, చూసేయండి. మనం హిందూపుట్ నుండి పోతే మనకు లేపాక్షి బోర్డు అయితే ఉంటుంది. లేపాక్షి నుండి స్ట్రైట్ వెళ్ళిపోదానే మనకు చిలమత్తూరు రోడ్లో మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే రైట్ తీసుకోవాలి, చూపిస్తా చూడండి. గైస్, మనము లేపాక్షి నుండి స్ట్రైట్ వచ్చేస్తే ఇక్కడ కనుమ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంది. అక్కడ నుండి మనమైతే ఇట్లా రైట్ తీసుకొని వెళ్ళాలి. రైట్ తీసుకొని స్ట్రైట్ రోడ్ వెళ్తే మనమైతే క్వారీ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. మనకైతే క్వారీలో ఫుల్ వాటర్ అయితే ఉంటాయి. చాలామంది స్విమ్ కూడా చేస్తారనమాట దాంట్లో. రోడ్డు చూసుకోవచ్చు, చాలా అడ్వెంచరస్గా అయితే ఉన్నింది. కొంచెం ముందర రాగానే మనకైతే కనిపిస్తుంది కదా, అక్కడ ఆ క్వారీ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. నేను చూపిస్తున్నాను కదా రోడ్డు. ఇక్కడైతే 2 రోడ్స్ ఉంటాయి. మనమైతే స్ట్రైట్ రోడ్ వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రైట్ రోడ్ వస్తే మనకు కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇంకొక 2 రోడ్స్ అయితే వస్తాయి. అక్కడ కూడా మనం సేమ్ స్ట్రైట్ రోడ్డే వెళ్ళాల్సి ఉంటుంది. సైడ్కి అయితే గైస్ ఎగుచెట్టుపల్లి నుండి స్ట్రైట్ వెళ్ళిపోయి అక్కడ రైట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనము చూస్తున్నాం కదా గైస్, ఇక్కడ కట్ట మీద వస్తే ఇక్కడ టెంపుల్ అయితే ఉందన్నమాట. టెంపుల్ అంటే పుట్టు ఉంటుంది టెంపుల్ లోపల. అక్కడ నుండి ఇట్లా చూస్తే స్ట్రైట్ ఒక రోడ్డు, ఇట్లా ఒక రోడ్డు ఉంటుంది. స్ట్రైట్ పోతే మనకి బైక్ కొన్ని దగ్గర స్టాప్ చేసి అక్కడ నుండి నడుచుకొని పోవచ్చు అనమాట. అండ్ ఈ సైడ్ నుండి వెళ్ళిపోతే లెఫ్ట్కి మనం డైరెక్ట్ క్వారీ దగ్గరికి అయితే రోడ్డు ఉంటుంది. వెళ్దాం రండి, చూద్దాం. మేమైతే ఇట్లా స్ట్రైట్ వెళ్ళి బైక్ స్టాప్ చేసి నడుచుకొని అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ చెట్టు అయితే కనిపిస్తుంది కదండి, ఇక్కడికే మనకి బైక్స్ అయితే స్టాప్ అనమాట. ఇక్కడ బోరు అండ్ ఒక మామిడి చెట్టు అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుండినే మనం నడుచుకొని అయితే వెళ్ళాలి. పొలాల మధ్యలో బైక్లో వస్తే ఇక్కడ నుండి ఇక్కడికి రాగానే ఇక్కడైతే బైక్ స్టాప్ చేసి స్ట్రైట్ అయితే వెళ్ళాలి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుండి చూస్తే మనకు అక్కడ క్వారీ అయితే కనిపిస్తుంది. మేమైతే పొలాల మధ్యలో నుండి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనకు నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అంటే ఇష్టం కాబట్టి. అలా పొలాల నుండి ముందుకు రాగానే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బైక్లో వస్తే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. రోడ్ అయితే ఉంది. ఇక్కడ నుండి కొంచెం నడుచుకొని అయితే వెళ్ళాలి మనము. చూపిస్తున్నా కదా. అండ్ ఇట్లా ముందుకు రాగానే మనం క్వారీ దగ్గరికి అయితే వచ్చేసాము. నా వెనుక ఉంది కదా, అదే క్వారీ అనమాట. ఇక్కడ నుండి పోతే మనం క్వారీ దగ్గర వాటర్ లోపల ఉన్నాయి కదా, వాటర్ దగ్గరికి అయితే వెళ్తాము. అండ్ పైన నుండి పోతే మనకు జస్ట్ వ్యూ అయితే ఉంటుంది. మనమైతే ఇట్లా వెళ్దాము, అప్పుడైతే బాగా కింద నుండి చూడొచ్చు. రండి వెళ్దాం. వాటర్ అయితే ఫుల్ ఫ్రెష్ ఉన్నాయి, చూడొచ్చు. ఇదే అనమాట లేపాక్షి దగ్గర ఉన్న క్వారీ. దీని లోపల అయితే చాలా వాటర్ ఉన్నాయి. దీన్ని అయితే స్టోన్స్ కోసం అయితే తవ్వినారనమాట. దాంట్లో నీళ్ళు ఆటోమేటిక్గా ఊరినాయి. నీళ్ళు అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా లోతు కూడా ఉంది. వచ్చేవారు దీంట్లోకి దిగొద్దండి, జస్ట్ వచ్చి ప్లేస్ని విజిట్ చేసి వెళ్ళండి. ఇదైతే లేపాక్షి దగ్గర నుండి రూట్ అయితే నేను చూపిస్తాను. ఆ రూట్ ద్వారా వస్తే మనం ఈ క్వారీ దగ్గరికి అయితే వస్తామన్నమాట. చూసుకోవచ్చు ఎంత అడ్వెంచరస్గా అండ్ స్కారీగా ఉంది ప్లేసు. మనం క్వారీ లోపలికి అయితే దిగినామన్నమాట. చూసుకోవచ్చు చాలా ఉన్నాయి వాటరు. అండ్ చూసుకున్నట్టయితే ఈ రోడ్ నుండినే మనం పైన నుండి అయితే ఫుల్ అడ్వెంచరస్గా ఉంది. నేను దీంట్లో ప్రతి ఒక్క మూమెంట్ నీకైతే చూపిస్తాను. వచ్చేయండి చూసేద్దాం. చూసుకోవచ్చు గాయ్స్, ఇదైతే చాలా లోతు ఉందన్నమాట. చూసుకోవచ్చు. నేనైతే మీకు చూడండి, నేనైతే మీకు రాయేసి చూపిస్తాను అది ఎంత లోతు ఉందని. చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక రాయేస్తా. ఫుల్ లోతు అయితే ఉంది గాయస్. ఎవరు దిగే ప్రయత్నాలు అయితే చేయొద్దండి, జస్ట్ వచ్చి చిల్ అయ్యి వెళ్ళిపోండి. వాటర్లోకి అయితే దిగొద్దండి గాయస్. ఓకే, చూసుకోవచ్చు. ఈ పక్క వాటర్ ఉన్నాయన్నమాట మనకి. ఇక్కడ ప్లేస్ ఫుల్ కవర్ చేసి నేను క్లిప్స్ అయితే తీసాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి.
చూసాం కదా గైస్, మనం ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నింది. నేనైతే రిటర్న్ వస్తున్నాను అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ అయితే పగలగొట్టినారనమాట. ఇక్కడ అయితే మనం కాలు ఇరుక్కుంటే చాలా డేంజరస్గా అయితే ఉంటుంది ప్లేసు. మళ్ళీ మనం బయట రావడానికి కూడా ఉండదు. నేనైతే పైన వచ్చేసా. నేనైతే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. రిటర్న్ వెళ్తూనే మనకు ఇక్కడైతే కొంచెం వ్యూ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ ఫారెస్ట్ ఉంది, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నుండి ఇక్కడ క్వారీ, ఈ క్వారీ నుండి కొంచెం ముందరకు రాగానే మనకి ఇక్కడ ఫుల్ ఫారెస్ట్ అనమాట. ఫుల్ అడవిలాగా అయితే ఉంది మనకు. మనం చూసాం కదా, అదైతే పెద్ద క్వారీ. దాని కింద కొంచెం ముందర రాగానే ఇక్కడ చూడొచ్చు, ఇదైతే చిన్న క్వారీ అనమాట. ఇలాంటివి చాలా 2 అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే మనకు రిటర్న్ పోయే దారి. మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. చూసారు కదా, వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.